అలాగే చలికాలంలో శరీరానికి విటమిన్ డి తక్కువగా అందుతుంది. అందుకే పాలు, చేపలు, గుడ్డు సొన వంటివి తీసుకోవడం ద్వారా ఈ కాలంలో ఇబ్బంది పెట్టే ఇండైజెషన్, జాయింట్ పెయిన్స్, బద్ధకం వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఈ చలికాలంలో నీరు తాగడం కూడా తగ్గుతుంది. పైగా శరీరంలో తగినంత వేడి కూడా కావాలి. దీనికోసం అల్లం, మిరియాలు, పసుపు లాంటి పదార్థాలతో చేసిన గ్రీన్ టీ వంటి పానీయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. పైగా ఈ చలికి చర్మం పొడిబారిపోవడం కూడా సహజం. కాబట్టి చిలకడ దుంపలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉండే నువ్వులు, నెయ్యి, వేరుశెనగలు, దీంతో పాటు పాలకూర, మెంతికూర, క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, బీటా కెరోటిన్ ఉండే పోషకాలు అందుతాయి. ఇవి చర్మానికి తేమనిచ్చి మృదువుగా చేయగలుగుతాయి. మనం సేవించే ఆహారంతో పాటు ఫిజికల్గా ఫిట్గా ఉండడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. దీనికోసం ప్రతిరోజు కనీసం ఒక్క అరగంటైనా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం మర్చిపోకండి.